భయపడి ఆరాధించాలి. హల్లెలూయా. దేవునికి భయపడి లోబడాలి. దేవునికి భయపడి పాట పాడాలి. దేవునికి భయపడి ఆరాధించాలి. ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాలి? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి భయపడాలి మనం. హల్లెలూయా. చెప్పండి పక్క వాళ్ళకి, దేవునికి భయపడాలి మనం అని చెప్పండి ఒకసారి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. హల్లెలూయా. దేవునికి భయపడితే మనం చాలా జాగ్రత్తగా ఉంటామట. తన మనస్సును స్వాధీనం ఉంచుకోలేని వాడట నాశనం అయిపోతాడట. హల్లెలూయా. నేను అనట్లా, బైబిల్ చెప్తుంది. ప్రభునందు ప్రియులారా, తన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకొనలేని వాడు ఏమవుతాడు? చచ్చును అని రాయిస్తుంది. అంతే. చూడండి ఎంత డేంజరో. దేన్ని? ఎవరినో కొడితే చస్తావనిలే, ఎవరినో తిడితే చస్తావనిలే, ఎవరినో మోసం చేస్తే చస్తావని రాయలా. దేవుడి వాక్యం అంటుంది, నీ ప్రవర్తన విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే ఏమవుతావట? చాలా సింపుల్. ప్రభునందు ప్రియులారా, దేవునికి భయపడాల్సిన మనిషి దేవునికి భయపడకుండా పాస్టర్లకు భయపడతాడు. నాకు భయపడి వచ్చేటోళ్ళు చాలామంది. నాకు ఇది వేదన అనిపిస్తుంది. మనుష్యులకు భయపడొద్దు, దేవుని వాక్యం చెప్పింది. శరీరాన్ని చంపే మనుష్యులకు భయపడొద్దట. ఎవరికి భయపడాలి? శరీరంతో పాటు ఆత్మను చంపువానికి ఏం చేయాలట? భయపడాలి. మనుషులందరూ మా అయితే ఏం చేస్తారు? ప్రాణం తీస్తారు. ఆత్మను ఎవడు తీస్తాడు? ఎవడు తీయలేడు. శరీరాన్ని చంపేస్తారు. క్రైస్తవులు చావుకు భయపడరంటారు చాలామంది. కానీ ఇక్కడ చూస్తే ప్రభునందు ప్రియులారా, క్రైస్తవులు చావుకు ఏం చేయరట? ఎదురెళ్తారట. సరే, ఇక్కడ ఎంతమందిలో ఆ ధైర్యం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నానంటే, క్రైస్తవులు చావుకి ఎప్పుడు భయపడరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఆ మరణ అనుభవం గుండా వెళ్ళాల్సిందే. మరణించకపోతే మనం ప్రభువు దగ్గరికి చేరలేము. అది కూడా దేవుడు వాడుకునే సాధన అన్నమాట. మరణం కూడా. ఎంతకాలం భూమి మీద ఉంటావు? వచ్చేయి అన్నప్పుడు ప్రభు దగ్గరికి పోవాలంటే నీ దగ్గరికి మరణం రావాలి. గుర్తుపెట్టుకో. ఇక్కడ ఉండడం దేవునికి ఇష్టం లేకపోతే ఆయన నిన్ను రమ్మన్నప్పుడు నిన్ను తీసుకుపోవడానికి ఒక వాహనం, ఒక సాధనం కావాలి. ఆడే మరణం. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. దేవుడు అన్ని వాడుకుంటున్నాడు. మరణాన్ని వాడుకుంటాడు, ప్రకృతిని వాడుకుంటాడు, జంతువులను వాడుకుంటాడు, పక్షులను వాడుకుంటాడు, పిల్లల్ని వాడుకుంటాడు, అన్యులను వాడుకుంటాడు. దేవుని నమ్మిన బిడ్డలే దేవునికి పనికిరారటండి. ఇది దేవునికి వేదన. హల్లెలూయా. ఇదే దేవునికి బాధ. అన్యుడైనా ప్రేరేపిస్తే రాత్రి కలలో కనపడితే తెల్లారి గుడి కట్టుబడి కడతాడు. ఇది తెలుసో తెలియదో? క్రైస్తవులు మాత్రం, దేవుని ప్రజలు మాత్రం ఎన్ని మాటలు విన్నా ఇవి నాకు కాదులే, ఈ మాటలు నాకు కాదు, ఈ మాటలు నాకు కాదు, తూడి చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. నాకు కాదు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తుందంటే, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయాలి. దేవునితో ఎల్లప్పుడూ కనిపెట్టాలి. మంచి రోజులు ఉన్నప్పుడే, ఆరోగ్యం చేతనైనప్పుడే, మోకరించగలిగినప్పుడే, ఇంకేమంటాం, సమయం ఉన్నప్పుడే. రేపు చేతిలో సమయం ఉండదు. ఒకప్పుడు చాలా టైం ఉండేది, ఇప్పుడు ఎవరిని చూసిన టైం లేదు. తెలుసా మీకు? ఈ రోజుల్లో ఎవరి దగ్గర టైం లేదు. పిల్లలు తల్లిదండ్రులకు దొరకట్లా, కొడుకు తల్లిదండ్రులకు దొరకట్లా, బిడ్డ తల్లిదండ్రులకు దొరకట్లా. వింటున్నారా? కాసేపు తీరిగ్గా మాట్లాడదాం, మనశ్శాంతిగా ఉందామంటే దొరకట్లేరు ఎవరు. అలాంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఏ బిడ్డ నీతో మాట్లాడదామంటే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తున్నావు. ఏంటంటే మరి రోజులు అలాగున్నాయి. దానికి కారణం ఏంటో చెప్పనా? సమయం
సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. అది మన దగ్గరనే ఉండే ఒకప్పుడు. మనం ఏం చేసాం? సమయంతో టైంపాస్ చేశాం. ఒకప్పుడు నీ జీవితంలో కూడా సమయం నీ దగ్గర చాలా ఉండే. ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలా అనుకొని ఉత్తనే కూర్చునేది, ముచ్చట్లు పెట్టేది, టీవీ చూసేది, టైం పాస్ చేసేది, ఇంకేం చేసేది కదా. కానీ ఈరోజు నీ దగ్గర ఆ ఖాళీగా ఉన్న సమయాన్ని నువ్వు వృధా చేసావు గనక నీ దగ్గర ఉన్న సమయాన్ని దేవుడు తీసేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆరోగ్యం ఉంది, ప్రార్థన చేయమని సేవకుడు చేత దేవుడు ప్రేరేపిస్తున్నాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, టీవీ పెట్టుకున్న టీవీలో నుంచి దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఇంకా ఇంట్లో ఉన్న భర్తనో భార్యనో లేకపోతే పిల్లలో, మమ్మీ ఊకెందుకు కూర్చుంటావు, ప్రార్థన చేయమని పిల్లలు చెప్తారు, చెప్పిస్తాడు. ఇంకేమంటాం? ఇంకేదో. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేయమని సమయం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు ఎంత సమయం ఇచ్చినా దాన్ని మనం దాన్ని వాడుకోకపోతే ఏముందో తెలుసా? నేను చెప్తున్నాను, ఈరోజు ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రార్థన చేయమని చెప్తాను, నీకు ప్రేరేపిస్తాడు, తన సేవకుని ద్వారా మాట్లాడతాడు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాడు, ఇంకా బయట వాళ్ళతో చెప్తాడు. వినిపించుకోవా? నీకు వింటున్నారా? నీ దగ్గర ఉన్న ఆరోగ్యము పోవడానికి కారణం నువ్వు అయిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటను వినకపోతే మన మీద అపవాది అధికారాన్ని చెలాయిస్తాడు. వింటున్నారా? కుటుంబం అంతా కలుస్తున్నాం. తండ్రి కొడుక్కో పని చెప్పాడు. చాలామంది కూర్చున్నారు. అందరు కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు తండ్రి కొడుకు మాట చెప్తే కొడుకు తండ్రి మాటను ఏం చేయలేదు, వినలేదు. ఆ తండ్రికి కానీ ఆ కొడుకు కానీ విలువ ఉంటుందా? ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? తండ్రి మాట వీడు వినట్లేదన్న సంగతి గమనించి తండ్రికి చెప్పేది తండ్రి చెప్తారు, కొడుకు చెప్పేది చెప్తారా లేదా? చెప్తారు. అలాంటి సమాజం ప్రభునందు ప్రియులారా. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, అపవాది కూడా మనం ఎప్పుడైతే దేవుని మాట వినమో మనకన్నీ ఏం చేస్తాడో తెలుసా? లోక సంబంధమైన విషయాలు అపవాది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవునికి దూరంగా ఎప్పుడు ఉంటామో మనలో లోక ఆశలు పెరిగిపోతుంటాయి, మనలో పాపేక్షలు పెరిగిపోతూ ఉంటాయి, అపవిత్రత మనలో పెరిగిపోతూ ఉంటుంది, చెడుతనం మీద ఆశపడుతూ ఉంటుంది. ఎంత తిన్నా, ఎంత ప్రభునందు ప్రియులారా వింటున్నారా, ఏది చేసినా తృప్తి లేకుండా చేస్తాడు. ఎంత అనుభవించినా వింటున్నారా, తిండి కావచ్చు, వంట కావచ్చు, ఏది కావచ్చు, దాంట్లో తృప్తి లేకుండా చేస్తాడు. కానీ దేవుణ్ణి కలిగి ఉండి కొంచెమైనానట బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథంలో భక్తుడైన సొలొమోను అన్నాడు, ఏం చేయాలట? దేవుణ్ణి కలిగి కొంచెమున్నా చాలట, అతృప్తిగా ఉంటుందట. హల్లెలూయా. దేవుడు లేకుండా ఎంత సంపాదించినా, ఎన్ని పెట్టుకున్నా, ఏం చేసినా దాంట్లో తృప్తి లేదు, దాంట్లో ఆరోగ్యం ఉండదు. కనుక ఈ దినం మీ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనం ప్రభువును కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి భయపడాలి. ఇంకేం చేయాలి? భయపడితే ఏం చేస్తాం? దేవునికి లోబడుతాం, ఆయన మాట వింటాం, ఆయన మాట వినడానికి ప్రయత్నం చేస్తాం, ఆయనకు దగ్గరగా ఉండడానికి ఏం చేస్తాం? ప్రయత్నిస్తాం. భయపడితే ఇవన్నీ ఉంటాయి. భయపడకపోతే మన ఇష్టమే రాజ్యం వెళ్తుంది, మన ఇష్టమే రాజ్యం వెళ్తుంది. మన ఇష్టం మన మీద రాజ్యం వెళ్ళినప్పుడు ఏమవుతుందో తెలుసా? మనల్ని తీవ్రమైన నష్టంలోనికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? మన ఇష్టం మన మీద రాజ్యం వెళ్తున్నప్పుడు మనల్ని మన ఇష్టం ఎక్కడ తీసుకెళ్తుంది అంటే, మనల్ని లేవలేకుండా కోలుకోకుండా పడిపోయే స్థితికి తీసుకెళ్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఈరోజు మనం నడిచే దారి మంచిగా అనిపిస్తుంది, ఈరోజు మనం మాట్లాడే మాటలు మంచిగానే అనిపిస్తాయి, ఈరోజు మనం ఎంచుకున్న నిర్ణయాలు మంచిగానే అనిపిస్తాయి. బైబిల్ చెప్పింది. అందుకే సొలొమోను యథార్థంగా చెప్పాడు, అనుభవించి చెప్పాడు. ఏమనో తెలుసా? ఒకని మార్గం వానికి ఎలా కనపడుతుంది? సరైనదిగా కనబడుతుందట. కానీ అది తుదకేం చేస్తుంది? చివరికి ఏం చేస్తుంది? అది
మరణాన్ని తీసుకెళ్తుందట. మంచిదే అనుకుంటాం మనం. అందుకే భయపడాలా. దేనికి? దేవునికి భయపడాలా. భయపడి నేను చేసేది కరెక్టా కాదా పాటికి 10 సార్లు చూసుకోవాలి. హల్లెలూయా. లోకంలో అంటాం కదా, ఎన్నిసార్లు చూసుకోవాలి. నేను మాట్లాడేది కరెక్టా, నేను ఆలోచించేది కరెక్టా, నేను చూసేది కరెక్టా, నేను వినేది కరెక్టా. ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే, ప్రభునందు ప్రియులారా, ఇలా ఎప్పుడైతే క్రైస్తవులుగా మనం పరిశీలించుకోమో మన జీవితాల్లో తీవ్రమైన నష్టంలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. మన జీవితం మనకే అసహ్యమేస్తుంది. మన జీవితం మనకే ఏమనిపిస్తుంది? అసహ్యమేస్తుంది. మనల్ని చూచినప్పుడు ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు ఏంటమ్మా పైన జరిపాయా? ఓకే, ఒక్కసారి అందరు బయట చూస్తారు ఏం పడిందని నేను. హల్లెలూయా. రైట్. కనుక ఈ దినం మనం దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే మన జీవితాలు మనం సరి చేసుకుంటాం. హల్లెలూయా. మన జీవితం ఎప్పుడు దేవునితో సరి చేసుకుంటామో మనకున్నవన్నీ సరి అయిపోతాయట. ఒక్కొక్కరు సరిపెట్టాల్సిన పనిలే. నేను ఇంతకుముందు చెప్పాను. మరలా ఉదాహరణ జ్ఞాపకం చేస్తున్నాను. ఒక చిన్న అబ్బాయి వాళ్ళ నాన్నను మాటికి ఏం చేస్తున్నాడు? డిస్టర్బ్ చేస్తున్నాడు. అలా నానేమో చాలా సీరియస్గా, సండే కదా, ఆయన పాస్టర్ అనుకుంటాను, బైబిల్ ప్రిపేర్ అవుతున్నాడు, వాక్యం చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నాడు. చదువుకునే పిల్లల్ని కూడా ప్రిపేర్ అవుతున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. కొన్ని ఆలోచనలు మైండ్లో మెదులుతుంటాయి. ఒక క్వశ్చన్కి ఆన్సర్ వెతుకుతూ ఉంటారు. అది పుస్తకంలో చూసినా మైండ్లో వెతకడం అనేది ప్రారంభమవుద్ది. కొన్ని ఆలోచించేటప్పుడు కూడా ఎలా చేస్తే మంచిదని నానా రకాల ఆలోచనలు ఏం చేస్తుంది. ఎంతోమంది ఎన్నో చెప్తారు మన చుట్టుపక్కల వాళ్ళు, కానీ మన మెదడు మాత్రం చెప్పినవన్నీ తీసేసుకొని వీటన్నిటిలో ఏది మంచిదని వెతుకుతుంది. హల్లెలూయా. అది విషయం. ఎందుకు ఈ మాట చెప్తున్నానండి, ఈ చిన్నబాబు వాళ్ళ డాడీని వచ్చి డాడీ అని ప్రతిదీ ఏదో గడికి ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. వాక్యం చదివేటప్పుడే ఊరికే పిల్లలు మొదలెత్తారు. మీకున్నదో లేదో అలవాటు, నాకున్నదో అలవాటు. వాక్యం చదివేటప్పుడే, ప్రార్థన చేసేటప్పుడే లేనిపోని డౌట్లు వస్తాయి మా పిల్లలకు. హల్లెలూయా. బయటిది కాదు, దేవుని విషయాలే. నేను అంటాను, ఇప్పుడు బైబిల్ చదువుతున్నా, ఇప్పుడు అడగొద్దు నన్ను అంట. కాసేపు అయితే మర్చిపోతారు వాళ్ళు. అవునా కదా? ఎప్పుడు వచ్చింది అప్పుడే అడగాలి, లేకపోతే వాళ్ళు మర్చిపోతారు. అప్పుడేమో అడిగామంటే మళ్ళీ గుర్తుండదు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ అబ్బాయి మాటికి తండ్రిని డిస్టర్బ్ చేస్తున్నాడని ఏం చేస్తాడంటే, ఏమంటాం కదా, ప్రపంచ పటాన్ని తీసుకొచ్చి ఆ గోడకున్న అది తీసుకురాడన్నాడు. తీసుకొచ్చినాక దాన్ని మొత్తం చింపేసి ఊరికే వీడు నా దగ్గరికి వస్తాడు అని ముక్కలుగా చింపేసి ఏం చేశాడట, ఇది పోయి అతికించుకొని రమ్మని చెప్పాడట. హల్లెలూయా. ఏంటమ్మా, ఇది వెళ్ళి అతికించుకొని రమ్మని చెప్తే ఆడెళ్ళిపోయి ఆ రూమ్లో కూర్చొని, లేకపోతే ఎక్కడో కూర్చొని కదా, గమ్ తీసుకొని ఏం చేశాడట, ప్రపంచ పటాన్ని మొత్తం అతికించుకొని ఒక 10 నిమిషాల్లో డాడీ దగ్గరికి వచ్చి, డాడీ నువ్వు ఇచ్చిన ప్రపంచ పటాన్ని నేను అతికించేశాను అన్నాడట. హల్లెలూయా. ఇలా డాడీకి చెమటలు పట్టినాయి. ఏంటి, బైబిల్ చదివేటోడు బంద్ చేసాడు, వీడు ప్రపంచ పటాన్ని ఏం చేశాడు, అతికించాడా. వీనికి ఏ పట్టణం ఎక్కడుందో, ఏ స్టేట్ ఎక్కడుందో, దేని కింద ఏది ఉందో ఎట్లా తెలుసు? మీ అందరికి తెలుసా అమ్మా? మీరంత చదువుకోలేదు కదా. సోషల్ తమిళనాడు ఎక్కడుంటుంది, భారతదేశం ప్రపంచ పటంలో భారతదేశం ఎక్కడుంటుంది? ఆ పాఠాలు కొనుక్కొద్దాం. అవన్నీ పాఠాలు చెప్పాలి మీకు. హల్లెలూయా. తెలుసా, ప్రపంచంలో 250 దేశాలు ఉన్నాయి. ఒక 40 చూసుకొనే మనం ఇక్కడ చూసుకొనే కదా, పంజరంలో జైల్లో ఉన్న పిట్ట, ఏమంటాం, పంజరంలో ఉన్న పక్షి, జైల్లో ఉన్న మనిషి, కప్పలో బావిలో ఉన్న కప్ప, గాడికే చూస్తాం మనం. దేశం అంతా బోలెడు ఉన్నది. దేవుని సృష్టి ఏంటో అర్థం చేసుకోవాలి. అది అర్థమైతే దేవుని మీద ఆధారపడతాం. హల్లెలూయా. రోజు మన కష్టాలనే చూసుకుంటాం, బావినే చూసుకొని కప్ప ప్రపంచం తెలుస్తుందా బావిలో ఉన్న కప్పకు? ఓనాడు బావిలో నుంచి బయటికి వస్తే అప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా. నీ కష్టాల్ని చుట్టున్నంతసేపు నువ్వు పైకి రాలేవనుకుంటావు. ఒకనాడట బావి ఎండిపోయిందట. బావి కప్ప స్టోరీ ఉంది.
అది ఉత్తగానే చెప్పాలా? ఎండిపోతే ఆ కప్ప ఎట్ల కోలకు నీళ్ళు అయిపోయి కనుక ప్రయత్నం చేసి ఆ బావిలో నుంచి బయటకు వచ్చినప్పుడట పక్కకు పెద్ద సముద్రం కనపడిద్దట. హల్లెలూయా. ఇన్ని రోజులు బావిలుండి ఇదే ప్రపంచం అనుకుందట. బయటకు వచ్చినాక అర్థమైంది ఇంకా అమ్మో బావి కంటే లోకంలో ఇంకెంతో ప్రపంచం బోలెడుంది అని చెప్పి సాక్ష్యం చెప్పింది అది. హల్లెలూయా. ఇప్పుడున్న కష్టాలను పట్టుకొని నాకున్న కష్టం భూమి మీద ఎవరికి లేదు అనుకోవద్దు, నాకున్న బాధ ఎవరికి లేదు అనుకోవద్దు. హల్లెలూయా కదా. అన్నిటికంటే అది ఎంత కష్టమైనా, ఎంత వేదనైనా, ఎంత బాధ అయినా, ఎంత రోగమైనా వీటన్నిటికి మించిన ప్రభువు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువే గొప్పవాడు కదా. ఈ లోకములో ఉన్న దానికంటే మనలో ఉన్నవాడు. దాన్ని నువ్వు నమ్మాల, మనం నమ్మాల, దాన్నే నమ్మాల. దేన్ని? లోకం గొప్పది కాదు, లోకములో ఉన్నవి గొప్పవి కావో, మనలో ఉన్నవాడు గొప్పవాడు, ఈ లోకాన్ని కలగజేసినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ ప్రపంచ పటాన్ని తీసుకొచ్చి చూపెడితే వాళ్ళ డాడీ బైబిల్ బంద్ చేసి పక్కకు పెట్టి ఎట్లతికిచ్చావురా అని అడిగితే అదేంటి డాడీ అంత టెన్షన్ పడుతున్నావేంటి, చాలా సింపుల్ తెలుసా అన్నాడట. సింపులా ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా, కడుపులో ఏమన్నా నేర్చుకున్నావారా? వాని డౌట్ వస్తుంది వాని మీద, వానికి వీడు నా కొడుకేనా అని చెప్పి తీరా చూస్తే ఏం లేదు డాడీ, నువ్వు ప్రపంచ పటాన్ని చెప్తున్నప్పుడు ఏం చేశాను నేను? నువ్వు ఆ ప్రపంచ పటాన్ని చెప్తున్నానని నువ్వు అనుకున్నావు, నేనేమో ఆ పక్క ఏముంది మనిషి బొమ్మ ఉంది, ఆ మనిషిని చంపేస్తున్నావు నేను చూసా. నేను వెళ్ళి నాకు ప్రపంచ పటం నాకేమెరక డాడీ, ఆ మనిషి కాళ్ళు రెక్కలు ముఖం కళ్ళన్నీ ఆడికాడికి చిన్నప్పుడు ఏం చేసేది, నోట్స్ మీద బొమ్మలుంటే కళ్ళకు సుక్కలు పెట్టుడు చేసిలా అలా చేసేది. చింపేసావు కదా, కాళ్ళు చేతులు ముక్కు మూతంతా అతికించుకొని పట్టుకొచ్చాను, నాకేమెరక ప్రపంచం. ఆ బొమ్మను నేనేం చేశాను, అతికించాను. ఈ పక్క ప్రపంచం ఏమైపోయింది, సెట్ అయిపోయింది. హల్లెలూయా. నేనే చెప్తున్నా, గొప్ప లాజిక్ ఏం లేదండి లోకంలో. దేవునితో ఒక వ్యక్తి బ్రతికితే ఆ వ్యక్తి లోకంలో వర్ధిల్లుతాడు. ఆమేన్, హల్లెలూయా. రోగం ఉండని, పాపం ఉండని, శాపం ఉండని, కుటుంబంలో ఎలాంటి స్థితి అని ఉండని, అన్నీ సెట్ అయిపోతాయి ఒక్క దెబ్బతో. ఏ దెబ్బ? ఒక్క దెబ్బ. ఏంటో తెలుసా? ప్రభువుతో నువ్వు ఉండగలిగితే నీకున్నవన్నీ సరి చేయబడతాయి. నువ్వేది సరి చేసుకోవాల్సిన పనిలా, నువ్వు చేయాల్సిందంతా ఏం చేయాలా? గదొక్కటే కష్టం. ఏది? అదొక్కటే కష్టం. అన్నీ చేస్తాం, ఇవన్నీ ఏది చేస్తే బాగా అవుతామో అని అన్నీ మారుతాం, అన్నీ చేస్తాం, కానీ ఒక జీవితాన్ని మాత్రం మార్చుకోం, పద్ధతిని మాత్రం మార్చుకోం, ఆలోచనను మాత్రం మార్చుకోం, మూర్ఖత్వాన్ని మాత్రం మార్చుకోం, ప్రార్థన జీవితాన్ని మాత్రం కదా ఏం చేయలేం. హల్లెలూయా కదా. డాక్టర్ ఏది చెప్తే తింటాం, మనుషులు ఏది చెప్తే తింటాం, స్నేహితులు ఏది చెప్తే తింటాం, కులపొళ్ళు ఏది చెప్తే తింటాం, బంధువులు ఏది చెప్తే తింటాం, కన్నోళ్ళు ఏది చెప్తే తింటాం, తోడబుట్టినోళ్ళు ఏది చెప్తే తింటాం. దేవుడు చెప్పింది చెయ్యం మనం. హల్లెలూయా. వీళ్ళెవ్వరు నీ జీవితాన్ని ప్రభావితం చేయరు, వీళ్ళెవ్వరు నీ జీవితాన్ని బాగు చేయరు. రోగం వచ్చి మరణ పడకలో నువ్వు ఉంటే వీళ్ళెవ్వరు, అందరు వచ్చి చూస్తారు, సేవ చేస్తారు, డబ్బులు ఇస్తారు, పలకరిస్తారు, పక్క కూర్చుంటారు, మాట్లాడతారు, కానీ ఆరోగ్యాన్ని ఇయ్యరు. గుర్తుపెట్టుకో, ఇయ్యరో. సేవకునికి చెప్తున్నా, ఇయ్యరో, ఎవ్వరివ్వరు. అందరు వచ్చి కూర్చుంటారు, అందరు వచ్చి మాట్లాడతారు. ఏం లాభం? ఎంతమంది వస్తే ఏం లాభం? నేను అదే చెప్తున్నా, నేను నేర్చుకున్నది అదే. ఏం లాభం? ఎంతమందిని సంపాదించుకుంటే ఏం లాభం? బైబిల్ చెప్పింది, ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని ఆత్మను, ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఎందుకు సంపాదించుకోవడం? అందుకే భక్తుడు అన్నాడు, వ్యర్థం రా బాబు, భూమి మీద జరిగేదంతా, సూర్యుని కింద జరిగేదంతా వ్యర్థము, సమస్తం వ్యర్థం అన్నాడు. తెలుసుకోమన్నాడు. జీవితపు విలువలు తెలుసుకోవాలా, విలువలతో కూడిన జీవితాన్ని జీవించాలా,
ప్రభు నేర్పించింది అది. ప్రభునందు ప్రియులారా, మానవ జీవితం యొక్క పరమార్థం తెలుసుకోవాలా. డబ్బు వెంట పరిగెడితే డబ్బు దొరకదు, గుర్తుపెట్టుకో. ఈ లాజిక్ కూడా తెలియదు చాలామందికి. డబ్బు వెంట పరిగెడితే డబ్బు దొరకదు, బైబిల్లో ఉంది, దొరకదు. దానికి రెక్కలు వచ్చి ఎగిరిపోతుందట. నువ్వు డబ్బు మీద మనసు పెడితే చాలు, దానికి ఏమొస్తాయట? రెక్కలు వస్తాయి. క్రైస్తవుడు, దేవుని బిడలం, డబ్బు మీద ఉండొద్దు, అందం మీద ఉండొద్దు, లోకం మీద ఉండొద్దు, లోకపు ఆశల మీద కనుదృష్టి ఉండొద్దు. ఉంటే అవి నీకు అన్ని దూరం అవుతాయట. మనుషులంత మంచి దగ్గర తీసుకొని వాళ్ళతో కలిసి ఉందామంటే వాళ్ళంతా నిన్ను దూరం పెడతారు, గుర్తుపెట్టుకోండి. మరి ఏం చేయాలా? దేవునికి దగ్గరగా ఉండు, అందరి దగ్గర చేస్తాడట. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. గత వారం నేను జ్ఞాపకం చేశాను, యోబు ఒబేదెదోము ఇద్దరి గురించి చెప్పానా? పోయిన వారమేనా? ఒబేదెదోము ఏం చేశాడు? అప్పటిదాకా దరిద్రుడు, అప్పటిదాకా పెంట మీద ఉన్నాడు, అప్పటిదాకా బతుకు తెరువు లేనోడు, అప్పటిదాకా ఏమంటాం, ఎవరికి తెలియనోడు, ఆ మూల మీద గుడిసేసుకొని ఏదో భార్య బిడ్డలు సాదుకుంటున్న సాధారణమైన వ్యక్తి. ఒక 3 నెలల్లో ఒబేదెదోము ఇల్లు మారింది, ఆయన రూటు మారింది, ఆయన జీవితమే మారింది, స్టైలే మారింది. హల్లెలూయా. 3 నెలల్లో మారుతుందా? మారుద్దా? ఉద్యోగం చేస్తున్న 3 నెలల్లో మారింది ఏమైనా? మారదో. ఏది చేసినా లోకంలో లోక సంబంధమైంది ఏది చేసినా 6 నెలలు టైం ఇస్తా, సంవత్సరం టైం ఇస్తా, 10 ఏళ్ళు టైం ఇస్తా. మారతావా? చూడు, మారవు. నెలకు 1,00,000 రూపాయలు జీతం తీసుకుంటున్నారు, 2 లక్షలకు జీతం తీసుకుంటున్నారు. వాళ్ళ బతుకులు ఏమన్నా మారతాయా? మారవు. వాని తాగుడు అలాగే ఉంటుంది, వాని వేషధారణ అలాగే ఉంటుంది, వాని మాట అలాగే ఉంటుంది. కానీ ఒక క్రైస్తవుడు అయితే ఎంతో తెలుసా? ఏవి లేకపోయినా వాని రూటు మారుద్దట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాని ప్రవర్తన మారుద్ది, వాని ఆలోచన మారుద్ది, వాని ఇల్లు మారుద్ది. హల్లెలూయా. అది ఆ ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక విలువలు తెలుసుకోవాలా, ఆధ్యాత్మిక భావాలతో బ్రతకాల. హల్లెలూయా. అప్పుడు మన విలువ మారుద్ది. దేవుడు మారుస్తాడు మన విలువల్ని, మనం మార్చుకోలేము. బట్టలు ఎత్తే విలువ, ఇంకేదో చేస్తే విలువ, డబ్బు ఉంటే విలువ. అమ్మ, క్రైస్తవులకు వర్తించదు ఇది. ఒక సేవకునికి చెప్తాను, క్రైస్తవులకి ఇదేం అమ్మ ఇది వర్తించదో. క్రైస్తవులకు ఏం వర్తిస్తుంది అంటే బైబిల్ మాత్రమే వర్తిస్తుంది, ఇదొక్కటే వర్తిస్తుంది. ఇదొక్కటి పట్టుకుంటే నువ్వు కూర్చున్న కాడికి దేవుడు భోజనం పంపిస్తాడు. ఏలియాకు పెట్టాడుగా భోజనం, పెట్టాడా లేదా? ఏలియా ఎక్కడ కూర్చొని తిన్నాడు? ఒకటే చెప్పాడు, నువ్వు కేరీతి వాగు దగ్గరికి వెళ్ళి కూర్చోమన్నాడు. 3.5 సంవత్సరాలు ఏమొచ్చింది? కరువు వస్తుంది. ఈయనే ప్రకటన చేశాడు, 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షము పడదుగాక పడదు అహబు అని చెప్పాడు రాజుకు. 3.5 సంవత్సరాలు వాన రాల. మరి ఈ సేవకుడు ఎట్లా బతకాలి? సంఘమేమో కరువు పని పెడితే ఆదివారం ఇవ్వాలి రాకుండా ఎక్కడికి పోతున్నారు? మన సంఘం అలాంటిది కాదనుకోండి, ఎలా వెళ్తున్నారు? కరువు పని, ఇదివరకే కాలం లేదు, వర్షాలు లేవు, పంటలు లేవు, ఎట్లా బతకాలి? అయ్యగారంటే ఎట్లనో బతడు, కానీ మనకేంది, మనం బతకలేమని చెప్పి వెళ్ళిపోయారు. 1000 రూపాయలు అంటే కూలికి వెళ్తారు, 2000 అంటే కూలికి వెళ్తారు, 100 రూపాయలు ఎక్కువ అంటే ఆశపడి సండేలు మానేస్తారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రభు అన్నాడు, అయ్యా నేను ఎట్లా బ్రతకాలి? కరువు ప్రకటించమన్నావు, ప్రకటించాను అని చెప్తే నువ్వు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. వాగుంది, అక్కడ నీళ్లున్నాయి, ఆ నీళ్లు తాగి బతుకమని వెళ్ళాడా దేవుడు? ఆయన అక్కడికి వెళ్ళాడు, దేవుని మాట విన్నాడు. హల్లెలూయా. ఇది ప్రాముఖ్యం. ఏ మాట? ఏంటది? దేవుని మాట వినడం ముఖ్యం. ఆ వ్యక్తి యొక్క జీవితమే మారిపోద్దండి, దేవుని మాట వినేవాడు. అలా రూటే మారిపోద్ది. నేను చెప్పాను కదా, ఒక వ్యక్తి దేవుని మాట వింటే వాళ్ళ తరం మారిపోయింది, వాళ్ళ జీవితాలు మారిపోయి. ఉప్పరపల్లి గుడ్డైన గురించి చెప్పాను నేను. ఆయన ఇప్పుడు లేడు సజీవంగా. పిల్లల బ్రతుకులు ఎలాగున్నా ఉన్నతంగా ఉంచాడు దేవుడు. భార్య బ్రతుకుంది, ఇప్పటికీ
ఎంత మంచి విశ్వాసం కలిగిందిగా, భక్తి పరురాలుగా ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో మనం ఏం చేయాలంటే సన్నిహితంగా ఉండాలా. దేవుడేమో దూరమాడు కాదు మనకు. చాలామందికి దేవుడా ప్రార్థన ఏం చేస్తాంలే, దేవుడేదో పెద్దగా ప్రభునందు ప్రియుల దొరకనో లెక్క చేస్తున్నారు అంత భక్తి. ఆయన సమీపంగా ఉండే దేవుడు అని రాయబడింది. ప్రార్థన చేస్తే చాలు. ఏం చేయాలి మనం దేవునికి? నేను డబ్బులు అడుగుతున్నాడా, బలులు అడుగుతున్నాడా, అర్పణలు అడుగుతున్నాడా, ఓ 10 లక్షలు తెచ్చిమంటున్నాడా? నువ్వు మొయ్యగలిగిందే చెప్పట్లేదే, నువ్వు మొయ్యరానిదేమి చెప్పట్లేదే, నీ మీద ఆయన కాడి మోపట్లేదే, బరువులు మోపట్లేదే. ఏం చేయమంటున్నాడు? నాకు మొర్ర పెట్టుము నేను నీకు. ఈ మాట అర్థమవుతుందా మీకు? ఏమన్నాడు ఆయన? ఆయన చెప్పిన మాట ఇది. ఆ మాట వినాలి మనమంతా. నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఏం చేస్తానన్నాడు? ఉత్తరం ఇచ్చదు. నువ్వు గ్రహింపలేని నీకు తెలియని ముచ్చట్లు ఎన్నో చెప్తానన్నాడు ఆయన. ఏడ కూర్చుంటే బజార్లో కూర్చుంటే కాదు, చెట్లకాడ కూర్చుంటే కాదు, నలుగురితో కూర్చుంటే కాదు, ప్రభువుతో కూర్చుంటే నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన మర్మములన్నీ నీకు తెలియజేస్తానన్నాడు, బయలుపరుస్తానన్నాడు. హల్లెలూయా. ఇంకా దొరకట్లా, లాజిక్ దొరకట్లా, దేవుణ్ణి పట్టుకోవడం దొరకట్లా. మనుషులు ఏమనుకుంటారో ఏమో, వీళ్ళు ఏమనుకుంటారేమో, వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారంటే ఒకనాడు మన పీకల మీదకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా నిజం చెప్తున్నా. వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అని మనుషులను చూసి మోమాటానికి పోతే ఒకరోజు నీ పీకల మీదకి వస్తుంది. అప్పుడు ఎవరు నీ ముఖం చూడరు. గుర్తుపెట్టుకో. ఎవరు నువ్వు తెలిసినా, నువ్వు దగ్గర దానివైనా, నీ వల్ల సహాయం పొందినోళ్ళైనా కూడా నేను చూసి కూడా ఏం చేస్తారు? చూడనట్టుకుంటారు. అది పరిస్థితి. లోకంలో మనుషులందరూ ఇట్లే ఉంటారు. దేవుడు చెప్పాడు మనుష్యులు ఎలాగుంటారు అంటే, ప్రభునందు ప్రియులారా, మనుష్యులు స్వార్థ పరులని రాయబడింది. ఇటున్నారా? కనుక ఈ దినం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని మీదనే ఆశ పెట్టుకోవాలా, దేవుని మీదనే ఆధారపడాలా, దేవుని మాటనే వినాలా. కేరితు వాగు దగ్గరికి వెళ్ళిన ఏలియాకు కాకితో భోజనం పంపాడు దేవుడు. హల్లెలూయా. దేవుని మాట విన్నోళ్ళకి ఏం లేకపోయినా పర్లా, అంబానీతో మాట్లాడి నీ దగ్గరికి పంపిస్తాడు. నీకు తెలుసో తెలియదు. ఈ మధ్యలో నేను స్టోరీలు చెప్పట్లేదు, కానీ ప్రారంభంలో మీకు స్టోరీలు ఎక్కువ చెప్పా, కథలు బాగా చెప్పేది, ఈ కథ ఆ కథ. ఇప్పుడేం వాక్యమే నేర్పుతున్నాను. హల్లెలూయా కదా. ఎందుకంటే స్టోరీలు చెప్తే ఆ స్టోరీలే గుర్తుపెట్టుకొని మళ్ళీ స్టోరీలే చెప్తాను, మీరు వాక్యం చెప్పట్లా. అందుకే కథలు చెప్పడం మానేసా. కనుక ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం వాక్యం నేర్చుకోవాలి. మన కష్టంలో ఉన్నప్పుడు వాక్యం గుర్తుకు రావాలి, బాధలో ఉన్నప్పుడు వాక్యం గుర్తుకు రావాలి, ఏదైనా పని చేయబోతున్నప్పుడు వాక్యం గుర్తుకు రావాలి. ఎంతమంది గుర్తొస్తుంది? వాక్యం గుర్తొస్తుందా? వాళ్ళు వీళ్ళు ఇచ్చిన సలహాలు గుర్తొస్తున్నాయా? వాళ్ళు వీళ్ళు చెప్పిన ఆలోచనలు గుర్తుకొస్తున్నాయి? చెప్తున్నాను, మనుషుల ఆలోచనలు వ్యర్థమట, మనుషుల అభిప్రాయాలు వ్యర్థం. నీకు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. మనం దేవుని సలహా తీసుకోవాలా, ఎవ్వరి సలహాలు తీసుకోవద్దు. ఆమేన్. అర్థమైందా మీకు నేను చెప్పిన మాట? ఎవరి సలహా? దేవుని సలహానా? ఏదైనా నువ్వు మాట్లాడితే బల చిత్రంగా ఉంటుంది. దేవుడు సలహా చెప్తాడు ఎక్కడన్నా. ఆయనకు పేరు దేవుడు ఆలోచనకర్త. ఆయనకు పేరుంది, అందులోనే ఆలోచనకర్త, ఆలోచనలు ఇచ్చేవాడు. మన ఆలోచనలు మనల్ని నాశనం తీసుకెళ్తేనట, ఆయన ఆలోచనలు మనల్ని బాగు చేసడానికి తీసుకెళ్తాయట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఆలోచనలు మనం వినకపోతే మన ఆలోచనలు మనల్ని నష్టం దాకా తీసుకెళ్తాయి. హల్లెలూయా. కనుక ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి, దేవుని మీద ఆధారపడండి, దేవుణ్ణే నమ్మండి. హల్లెలూయా. ఎవరిని నమ్మొద్దు. మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాదు. అట్లని చెప్పి మాట్లాడుకుంటుండమని కాదు నేను చెప్పేది.
పలకరించొద్దని కాదు చెప్పేది, కలిసి ఉండొద్దని కాదు నేను చెప్పేది. వింటున్నారా? దూరం పెట్టి మా అయ్యగారు మనుషులు ఎవ్వరు మంచోళ్ళు కాదన్నాడు. భూమి మీద అసలు మనుషులు మంచోళ్ళే కాదట అంటే ఒక్కరు అయిపోతారు, గుర్తుంచుకోండి, ఒంటరి అయిపోతారు. హల్లెలూయా. ప్రేమ ప్రేమే, చూసుకోవడమే. మనుషులు ఇలా ఉంటారని చిన్నప్పుడు మా టోనీ బాబు హాస్టల్లో వాని ఫ్రెండ్స్ని అందరిని పిలిచి వాళ్ళ అమ్మ ముచ్చట్లు పెట్టేది. నేను పోయినప్పుడల్లా హాయ్ నాన్న బాగున్నామంటే, మేము పోయిందంటే పోరగాళ్ళందరికి వచ్చేది, మాకు షేక్ హ్యాండ్ ఇచ్చేది, వీడు సపోర్ట్ చేయకపోయేది, వీడేమో కాముగా ఉండేది. ఏంట్రా వీళ్ళందరూ ఇంత మంచిగా ఉన్నారు, వీళ్ళందరితో కలిసి ఉండొచ్చు కదా, ఆడుకోవచ్చు అంటే వాళ్ళు అవసరం ఉన్నంతసేపే ఉంటారు వాళ్ళు. వీళ్ళంతా స్వార్థం డాడని చెప్పేది. ఒరే నువ్వు అట్లుంటే కష్టంరా అంత చిన్నప్పుడు చెప్పేది నేను. వాడు అట్లా అనేది అన్నట్టు. అంటే వాని ముందు ఎవడన్నా అబద్ధం ఆడితే, వాని ముందు ఎవడన్నా కదా తప్పులు చేస్తే, లేదే వీడు తీసుకెళ్ళిన పప్పలు ఉన్నంతసేపు ఉంటారు నలుగురు చుట్టూ, ఏమి లేనప్పుడట ఎవరు. ఇవన్నీ మనుషుల స్వభావం కదా, నైజం ఇది. మనుషులు అంటేనే అట్లుంటారు, కానీ దేవుడు అట్లా కాదు. అందుకే అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో మనకు సరిపోయిన వాడు దేవుడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులందరికీ మనం మంచిగున్నప్పుడే కావాలా. కనుక మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఎరిగిన బిడలంగా మంచితనం ఏంటో లోకానికి నేర్పించాలి. అందుకు పెట్టాడు దేవుడు మనల్ని. హల్లెలూయా. ప్రేమ ఏంటో చూపించాలి. క్రైస్తవులు మనమే చూపించాలి. వాళ్ళు స్వార్థంతో బ్రతుకుతారు, మన దగ్గర ఆశిస్తారు, మన దగ్గర ఏదో కోరుకుంటారు, మనం ఉన్నట్లుగా ఎదుటోళ్ళు ఉండరు. కనుక మనం ఏం చేయాలి? మనం ఈ లోకంలో ప్రభువు ప్రేమను మనం చూపించాలి. హల్లెలూయా. వాళ్ళు ఉన్నట్టుగా మనం ఉండొద్దు సుమా. పంచాయతీలు అయిపోతాయి. ఏమవుతాయి? వాళ్ళు ఉన్నట్టు మనం ఉంటే గొడవలు అయిపోతాయి, ఎడుపు గాయిదాలు అవుతాయి. కనుక మనం ఏం చేయాలి? దేవుని ప్రేమను లోకానికి చూపించాలి, అన్యులకు చూపించాలి, దేవుని ఎరగని వారికి చూపించాలి. ఎదుటివారు ఎలా మాట్లాడుతున్నారని మనం అలా మాట్లాడొద్దు, ఎదుటివారు మనల్ని తిడుతున్నారని మనం తిట్టవద్దు. హల్లెలూయా. వింటున్నారా? ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అట్లున్నారు కదా, మనం అట్లే ఉండాలంటే కుదరదు. అట్లా ఉండొద్దు. మనం అట్లా ఉండటానికి లేము. మనకెవరున్నారు? ప్రభువు ఉన్నాడు, మనలో ప్రభువు ఉన్నాడు. కనుక మనం దేవుని బిడ్డల్లాగానే ఉండాలి ఎప్పుడు. హల్లెలూయా కదా. చిన్న యారాల్లాగా ఉండాలి, పెద్ద యారాల్లాగా ఉండొద్దు. ఎప్పుడు చూసినా ఇంట్లో తుడిచి గోడవతలకి వెళ్ళి ఆ ఇంట్లో పోసినట్టు ఉండొద్దు. ఏం చేయాలా? ఎన్ని చెత్త అటు పోసినా ఆ ఇంట్లో నుంచి ఏం చేయాలా? అయ్యో మర్చిపోతారా? అందుకే కథలు చెప్పుడు బంద్ చేసిన. ఆ ఇంట్లో మామిడికాయ చెట్టే ఉన్నది, ఎప్పుడు చూసినా ఆ పనులే ఇటు పడతాయి. ఈమెమో రోజు ఏం చేస్తుంది? చెత్త తీసి అడుగుతుంది. అటామె ఏం చేస్తుంది? ఖరాబ్ అయిన పనులు కాదు, మంచి పనులన్నీ తీసి ఇడిపోతుంది. ఈమెకు అది కూడా కోపం వచ్చింది. నేనేమో చెత్త పోతా అంటే ఇదేమేం చేస్తుంది? రోజు పండ్లు పోతుందని మళ్ళీ పంచాయతీ పెట్టిందట. పెద్ద మనసులో బిషప్ పెట్టిపోతే ఏంది అని అట్లా కూడా ఓర్చుకోకుండా పిలిచిందట. పిలుస్తామన్నదట, అయ్యా నా ఇంట్లో మామిడికాయ చెట్టే ఉన్నది, అది ఎంత చెత్త పోయని, ఎంత తిట్టని, ఎంత కొట్టని, నాకున్నదే నేను ఇస్తానని చెప్పిందట. హల్లెలూయా. అంటే ఎవరెన్ని తిట్టినా, ఎవరెన్ని కొట్టినా, ఎవరెన్ని చెడ్డ మాటలు మాట్లాడినా, ఎవరెన్ని నిందలేసినా, ఎవరెన్ని అవమానించినా నీలో ఉన్న మంచే బయటికి రావాలా. హల్లెలూయా. నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నేను మాట్లాడుతాను అంటే ఎట్లా లాభమే ఉన్నది? అందులో లాభమేమన్నా ఉన్నదా? అందుకే చెప్తున్నా, ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డల్లాగా బ్రతకండి. హల్లెలూయా. రైట్. కనుక ఈ దిన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ఇప్పటికే మొదటి సందేశం అయిపోయింది, రెండవ సందేశంలోకి వద్దాం. దేవుని వాక్యములను